హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూట్ కన్నీ. సో ఫైనలీ మ్యాప్స్ పెట్టుకొని ఈ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఈ లొకేషన్ నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బర్కత్ సర్కిల్ బీజేపీ పార్టీ ఆఫీస్ లైన్కి వస్తే ఈ లొకేషన్కి అయితే మీరు రీచ్ అవుతారు. ఇక్కడ చూసారు కదా లైన్ ఎంత ఉందో, చాలా రష్ ఉంది. 1 అవర్ నిలబడితే కానీ లోపలికి వెళ్ళాము. ఇంకా మీరు ఈ వీక్ డేస్లో వెళ్ళారంటే అమ్మ 3 డేసే కాబట్టి ఇంకా నవరాత్రులు అయిపోయాక వచ్చాయి కాబట్టి ఇంకా మీకు ఫుల్ రష్ ఉంటుంది. ఈ సెటప్ అయితే చాలా బాగుంది. బయట నుంచి 12 జ్యోతిర్లింగాలను చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. లోపలికి వెళ్ళామంటే గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనం ఐస్ క్యూబ్స్ మీద అయితే నడవాలన్నమాట. మేమైతే ఫస్ట్ స్కిడ్ అయ్యాము. తెలియదు కదా, ఫస్ట్ టైం కదా, సో నాకు తెలియదు అనమాట. తర్వాత ఐస్ క్యూబ్స్ అని తెలిసింది. ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకి నిప్పుల మీద నడిచినట్టు సెటప్ అయితే చేశారు. నిజంగా నిప్పులు అనుకునేది అస్సలు కాదు, కానీ సెటప్ అయితే అమేజింగ్. నాకైతే ఈ సెటప్ చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే రియలీ గైస్ ఇట్స్ అమేజింగ్. లోపలికెళ్ళి చూస్తే సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి మన హిరణ్యకశిపుణ్ణి సంహరించిన సీన్ ఉంది కదా, ఆ సీన్ అయితే సెట్ చేశారు. చాలా బాగుంది అసలు. చూడండి, సాక్షాత్తు మన కలనట్టుగానే ఉంది కదా, చాలా బాగా సెట్ చేశారు. ఇంకొంచెం ముందరికెళ్తే స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీద నడిచి పైకెళ్తే ఒక వంతెన సెట్ చేశారు. ఆ వంతెన మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఉంటుంది గాయస్, అమ్మ బాబోయ్! ఆ సెటప్ ఏమో గాని, ఆ నడిచినంత సేపు మేమైతే వణుకుంటా నడిచాము ఎక్కడ కింద పడతామో అని. ముసలి వాళ్ళైతే అస్సలు వెళ్ళలేరు. చాలా కొంచెం స్కేరీగానే ఉందన్నమాట. ఇక్కడ చూసారా చుట్టుపక్కలంతా దేవతలన్నమాట. ముక్కోటి దేవతలందరూ సాక్షాత్తు ఈ సీన్‌ని చూసినట్టయితే సెటప్ చేశారు. చాలా బాగుంది. ఆ వంతెన మీద నడుస్తూ మనము దగ్గరికెళ్లి చూసినట్టు అనిపిస్తుందన్నమాట ఫీలింగు. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఈ సీన్ కూడా చాలా బాగుంటుంది. మనకు దశావతారాల దర్శనం అయితే కనిపిస్తుందన్నమాట. చూడండి ఎంత బాగా సెట్ చేశారో కదా. నాకైతే చాలా ప్రతి ఘట్టం చాలా యూనిక్‌గా ఉందసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెళ్ళే కొద్దీ సర్ప్రైజింగ్‌గానే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. మీరెళ్లి రియల్‌గా చూడండి. వీడియోలో చూడడం కంటే రియల్‌గా ఎళ్లి చూస్తే మీరు కూడా మంచిగా ఫీల్ అవుతారు. ఇన్ని దాటి వెళ్తే మనకి అప్పుడు అమ్మవారి దర్శనం అయితే లభిస్తుందన్నమాట. మీరే చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉందో అసలు. ఇన్ని దాటుకొని వెళ్ళాలన్నమాట అమ్మవారి దర్శనం కోసం. చాలా బాగా అనిపించింది అసలు ఈ సెటప్ మొత్తం. ఇంకా బయటకొస్తే వేడివేడిగా పులిహోర అండ్ వేడివేడిగా జిలేబీలేస్తున్నారు అక్కడే. చూడండి, ప్రసాదం తీసుకొని తినేసి మేమైతే ఇంటికెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.